పిల్లలు ఎవరికీ కనిపించడానికి కూడా ఇష్టపడరు. బట్ మీరైతే బానే వచ్చి మాతో మాట్లాడుతున్నారు. అంటే అసలు మీ మదర్‌ని ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటారు? ఆవిడ ఇక్కడ అంతా ఎలా ఉంది? అంటే ఇక్కడ 2 యాస్పెక్ట్స్ అండి. ఒకటి ఆహ్, ఆహ్, ఇంట్లో మనం చూసుకునే దానికంటే ఇక్కడ కేర్ ఎక్కువగా ఉంటుంది. నెంబర్ బావుంటుంది. 2 మనం ఎంతైతే ఆవిడ నీడ్స్‌కి తగ్గట్టుగా ఇంట్లో మనం కేర్ తీసుకోలేం. అవును. మనకున్న ఆక్యుపేషన్ ఆ! బట్టి తనకి ఎవ్రీ టైమ్ అటెన్షన్ కావాలి. హ్మ్. తర్వాత ఫుడ్ గానీ, కేర్ మనం మార్నింగ్ టు నైట్ చేయలేం. అవును. సో ఇట్స్ జాబ్స్‌కెళ్ళిపోవాలి. ఇంపాసిబుల్. హ్మ్. సో కాబట్టి ఇట్లాంటి ఎన్విరాన్మెంట్‌లో అయితే ఆహ్, చు తనని పట్టించుకోవడానికి నలుగురు ఉంటారు కాబట్టి హ్మ్. ఇట్లా ఎక్కడన్నా రిటైర్మెంట్ హోమ్‌లో చూద్దాం వచ్చాం. హ్మ్. ప్లస్ అది కాక ఇక్కడొచ్చేసి ఓపెన్ ఎయిర్ ఉంది. హ్మ్. తను వాక్ చేయడానికి ఒక ఉంటుంది. తర్వాత వచ్చేసి సపోర్ట్ స్టాఫ్ కూడా అంతా తెలుగు వాళ్ళు. అదే. సో తెలుగు వాళ్ళు అయ్యేసరికి తనకు కూడా మాట్లాడడానికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పి అవును. మేము ఇక్కడికొచ్చాము. ఇక్కడంతా మీకు సాటిస్ఫైడేనా అండి? అంటే ఎలా అనిపిస్తుంది? మీ మదర్‌ని చూడ్డానికి మీరు ఎవ్రీ వీక్ వస్తూ ఉంటారా? ఒకటి మేము వీలైనప్పుడల్లా వీక్ అంటే ఎక్కువ వస్తామండి. ఓకే. నెంబర్ 2 ఇప్పుడు మీరు ఇందాకడ అన్నారు కదా! హ్మ్. సో కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడరు అని చెప్పి. హ్మ్. సీ చాలామంది చేస్తుంది తప్పేమో అనుకుంటారు. హ్మ్. బట్ ఒకటి మనం తనకి మంచి కేర్ ఇవ్వాలి అంటే మంచి ప్లేస్‌లో ఉండాలి. హ్మ్. కాబట్టి వచ్చాం నెంబర్ 1. నెంబర్ 2 మల్లేశ్వరరావు గారు కూడా మాకు పాజిటివ్‌గా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. హ్మ్. అంటే మీరు చేస్తుంది రైటు అని చెప్పి ఆయన మమ్మల్ని కొంచెం పాజిటివ్‌గా ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి హ్మ్. ఎవ్రీ టైమ్ వచ్చినప్పుడల్లా తను ఏదో ఒక విధంగా మోటివేట్ చేస్తుంటారు. అదే. సో తన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి గానీ యాక్చువల్‌గా మల్లేశ్వరరావు గారు ఏంటంటే మన ఫ్యామిలీలో మెంబర్‌లా ఫ్యామిలీలో కలిసిపోతారనమాట. అవును. అంటే మన బ్రదర్ దగ్గర వదిలాం. అవును. మన అవును. అమ్మని అన్న అవును. ఫీలింగ్ అవును. అవును. తెప్పిస్తారు అదే అది. సీజన్. అదే ఫీలింగ్ మా అమ్మకు కూడా ఉంది. హ్మ్. మా అమ్మకు కూడా సో ఇప్పుడు వంశీ గానీ, సో స్టాఫ్ నాగమల్లేశ్వరరావు అంతా గానీ కలిసిపోయారు మెయిన్. ఓకే. వెరీ కోఆపరేటివ్.